హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజుసరికి మనం రెడ్మీ నోట్ 7 నేను ఆల్రెడీ అన్బాక్స్ చేశాను కదా. సో ఆ తర్వాత నేను కెమెరా గురించి కూడా నేను 48 మెగాపిక్సెల్ కాదు 12 మెగాపిక్సెల్ అని చెప్పి ఒక వీడియో కూడా చేశాను. సో ఈ కింద కామెంట్ సెక్షన్లో ఫ్రీక్వెంట్లీ నన్ను అడిగిన క్వశ్చన్స్కి ఈ రోజు మనం ఆన్సర్ అయితే చేయబోతున్నాం. ఇది ఫుల్ రివ్యూ అయితే కాదు. సో జస్ట్ మీరు ఉన్న డౌట్స్ని అయితే ఇక్కడ నేను క్లారిఫై చేయబోతున్నాను అనమాట. సో ముందుగా వచ్చేసరికి నేను ఈ 48 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉంది, ఇది 12 మెగాపిక్సెల్ చేసిన ఏదైతే వీడియో ఉందో ఈ వీడియో కింద అయితే అడిగిన క్వశ్చన్ అనమాట ఇది వచ్చేసరికి. సో ఈ 12 మెగాపిక్సెల్ ఉందో దీన్ని 4 పార్ట్స్ కనుక చేసినట్టయితే మనకి ఈచ్ వన్ వచ్చేసరికి మనకి 0.8 మైక్రాన్ పడుతుందని చెప్పేసి నేనైతే అన్నాను. సో అక్కడ వచ్చేసరికి చాలా మంది డౌట్ అయితే వచ్చింది, 0.8 అవ్వదు కదా, మనకి 0.4 చొప్పున అయితే అవుతుంది కదా అనేసి అయితే కొంతమంది అయితే అడిగారు అనమాట. దానికి ముందుగా అయితే ఆన్సర్ అయితే ఇవ్వబోతున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ మీకు ఒక స్క్వేర్ గా ఒక బాక్స్ అయితే చూపిస్తున్నాను. సో ఈ స్క్వేర్ బాక్స్ ఏదైతే ఉందో ఇదే మనకు ఒక పిక్సెల్ అనమాట. సో ఒక పిక్సెల్ అయితే అడ్డంగా కానివ్వండి నిలువుగా కానివ్వండి మనం చూసుకున్నట్టయితే, సో ఈ పిక్సెల్ మైక్రాన్ కనుక చూసుకుంటే పిక్సెల్ సైజ్ అనమాట ఇది. సో 1.6 మైక్రాన్ అయితే ఉంది, మీరు అడ్డంగా చూసినా నిలువుగా కూల్చినా. సో ఇప్పుడు మనం దీన్ని 2 పార్ట్స్ చేసామనుకోండి. సో 2 పార్ట్స్ చేస్తే ఏమవుతుంది, సో ఏదైతే నిలువుగా ఉందో ఇది మనకి 1.6 మైక్రానే ఉంటుంది. బట్ వచ్చేసరికి పైన ఏదైతే మనం చూసిన కొలతలు ఉన్నాయో ఇక్కడ వచ్చేసరికి మనకి 2 పార్ట్లు చేయడం వల్ల అక్కడ సైజు సగం అయింది కాబట్టి సో ఇక్కడ మనకి 0.8 మైక్రాన్ అయింది. సో ఇప్పుడు మనం దీన్ని 4 భాగాలు చేసామంటే ఇప్పుడు మనకి అడ్డంగా కానివ్వండి నిలువుగా కానివ్వండి చూస్తే మనకి ఇది 0.8 మైక్రాన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి 1.6ని 4 పార్ట్లు చేస్తే మనకి ఇది 0.8 మైక్రాన్ అవుతుంది. అలాగే 12 మెగాపిక్సెల్ని 48 మెగాపిక్సెల్గా మార్చడం వల్ల ఏంటి ఉపయోగం అని చెప్పి అయితే అడుగుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఏదైతే పిక్చర్ ఉందో పిక్చర్ డే లైట్ కండిషన్లో కొంచెం షార్ప్గా అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఎక్కువ పిక్సెల్స్ కింద ఇది డివైడ్ అవ్వడం వల్ల మనకి డే లైట్ కండిషన్లో మనకు కొంచెం పిక్చర్ షార్ప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అదే లో లైట్ కండిషన్లో వచ్చేసరికి మీకు అంత షార్ప్నెస్ అయితే ఉండదు, నాయిస్ అయితే ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి పిక్సెల్ మైక్రాన్ చూసుకుంటే తగ్గిపోతుంది కాబట్టి అలాంటప్పుడు మనకి 12 మెగాపిక్సెల్ కింద అయితే షిఫ్ట్ అవుతుంది కాబట్టి అక్కడ మనకి దాని పనితనం అయితే ఆ విధంగా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మొబైల్లో ఏ వర్షన్ వాడారని చెప్పేసి అయితే అడుగుతున్నారు. మనకి ఇందులో వచ్చేసరికి ఆండ్రాయిడ్ 5తో అయితే ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. అలాగే మనకి MIUI 10.2 అయితే ఇందులో ఉందన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇది ప్లాస్టిక్ బాడీయా గ్లాస్ అని చెప్పి అయితే అడుగుతున్నారు. ఇది ప్లాస్టిక్ బాడీ, గ్లాస్ అయితే కాదు. బట్ వచ్చేసరికి మనకి చాలా షైనీగా గ్లాస్ ఫినిష్ అయితే ఇచ్చారు. మనకి చాలా స్కిప్పరీ ఉంది, మనం తొందరగా చేయి నుండి అయితే జారిపోయే రకంగా ఉంది. సో మీరు ఖచ్చితంగా దీనికి రేర్ కేసు యూజ్ చేసే వాడాల్సి ఉంటుంది. అలాగే మనకి నోటిఫికేషన్ LED లైట్ ఉందా అని అడుగుతున్నారు. సో నోటిఫికేషన్ LED లైట్ అయితే ఇచ్చారు. దీనికి వచ్చేసరికి మనకి బాటంలో అయితే నోటిఫికేషన్ LED లైట్ అయితే ఇచ్చారు. మనకి ఏ విధంగా అయితే పోకో F1కి ఇచ్చారో అదే విధంగా మనకి నోటిఫికేషన్ LED లైట్ అయితే మనకి బాటంలో అయితే ఉంది. సో L1 సపోర్ట్ లేదా అని అడుగుతున్నారు. సో L1 సపోర్ట్ అయితే లేదు, ఇది మనం సెక్యూరిటీ లెవెల్ చూసుకుంటే L3 మాత్రమే ఉంది. సో L1 సపోర్ట్ అయితే వీళ్ళు ఇందులో అయితే ఇవ్వలేదు. మరి అప్డేట్లో ఏమైనా ఇస్తారేమో చూడాలి, లేదా మన ఇండియాకి రాబోయే ఏదైతే మొబైల్ ఉందో ఇందులో అయినా మనకి L1 సపోర్ట్ ఉంటుందేమో చూడాలి. నాకు తెలిసి ఇది గ్లోబల్ వేరియంట్ అనిపిస్తుంది. మనకి డ్యూయల్ VoLTE కూడా పనిచేస్తుంది. మన ఇండియాకి వచ్చే ఏదైతే మొబైల్ ఉందో అది కూడా సేమ్ ఇదే రకంగా అయితే UI అయితే వస్తుందన్నమాట. ఇక్కడ కూడా మనకి L1 సపోర్ట్ అయితే ఉండకపోవచ్చు. ఇంకా అలాగే మనకి యూట్యూబ్ ఫుల్ హెచ్డీలో 4Kలో చూడొచ్చు అని అడుగుతున్నారు. యూట్యూబ్ని వచ్చేసరికి మనకి ఫుల్ హెచ్డీ వరకే చూడగలరు, 4Kలో అయితే చూడలేరు. ఇది వచ్చేసరికి మనకి ఫుల్ హెచ్డీ ప్యాన్లో అంటే మనకి 1080p వరకు మనం వీడియోస్ని అయితే ఇందులో యూట్యూబ్లో అయితే చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ అలాగే వచ్చేసరికి ఏదైతే అమెజాన్ ప్రైమ్ ఉందో ఇందులో మాత్రం మీరు హెచ్డీలో అయితే చూడలేదు, ఎందుకంటే ఇందులో వచ్చేసరికి మనకి L1 సపోర్ట్ అయితే లేదు. సో యూట్యూబ్లో మనం వీడియో ప్లే చేసేటప్పుడు నాచ్లోకి వెళ్తుందని అడుగుతున్నారు. ఖచ్చితంగా నాచ్లోకి అయితే వెళ్తుంది. మీరు దాన్ని జూమ్ ఇలా చేసుకున్నప్పుడు మనకి నాచ్ని అయితే కవర్ చేసేస్తుంది అనమాట. సో నాచ్ అయితే మనకు కనిపిస్తుంది యూట్యూబ్లో మనం వీడియోస్ చూసేటప్పుడు. ఫింగర్ ప్రింట్ ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుంది అడుగుతున్నారు. బాగానే పనిచేస్తుంది, కొంచెం టైం అయితే పడుతుంది. మనం కళ్ళు మూసుకున్నా సరే ఫేస్ అయితే అన్లాక్ అవ్వట్లేదు. సో ఆ విషయంలో పర్వాలేదు. అలాగే ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి గతంలో వచ్చిన ఏవైతే మీరు ఆల్రెడీ చూసిన రెడ్మీ మొబైల్స్ ఉన్నాయో సేమ్ అదే రకంగా ఉంది. కొద్దిగా లైట్గా కొంచెం స్పీడ్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. కెమెరాలో మనకి 4K రికార్డింగ్ ఉందని అడుగుతున్నారు. కెమెరాలో వచ్చేసరికి మనకి ఫ్రంట్ కెమెరా కావచ్చు, బ్యాక్ కెమెరా కావచ్చు, మనకి ఫుల్ హెచ్డీ వరకే మనం వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అంటే 1080p వరకే మనం వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. మనకి స్టెబిలైజేషన్ కూడా ఉంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఫ్రంట్ కెమెరాకి బ్యాక్ కెమెరాకి ఇచ్చారు. 4K వీడియో రికార్డింగ్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. సో 4K రికార్డింగ్ మేబీ మనకి ఫ్యూచర్లో వచ్చే అప్డేట్లో మనకి ఏమైనా 4K రికార్డింగ్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో తర్వాత వచ్చేసరికి స్లో మోషన్ ఎంతవరకు తీసుకుంటుంది అంటారు. స్లో మోషన్ వచ్చేసరికి మనం 120 ఫ్రేమ్లోనే తీసుకుంటుంది. సో VR హెడ్సెట్కి సపోర్ట్ చేస్తుందని అడుగుతున్నారు. VR హెడ్సెట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో వచ్చేసరికి మనకి జిరోస్కోప్ సెన్సార్ అయితే ఉంది. సెన్సార్స్ అయితే ఏమి స్కిప్ చేయలేదు. సో దగ్గర చూసుకుంటే 44 సెన్సార్స్ వరకు మనకి ఇందులో ఉన్నట్టుగా అయితే చూపిస్తుంది. ఇంకా యాప్ లాక్ డ్యూయల్ యాప్ సపోర్ట్ ఉందని అడుగుతున్నారు. సో ఇది మనకి MIUI, సో ఇలాంటి ఫీచర్స్ అన్ని అయితే ఉంటాయి.
అలాగే మనకి కాల్ రికార్డింగ్ ఫీచర్ అన్నీ మనకి ఇప్పుడు వరకు చూసిన ఏదైతే MIUI ఉందో సో అవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అయితే ఉంటాయి. ఇంకా అలాగే మనకి NFC ఉందని అడుగుతున్నారు. సో NFC అయితే లేదు. ఇప్పుడు వరకు మనం చూసుకుంటే రెడ్మీ సిరీస్లో దేనికి మనకి NFC అయితే తీసుకురాలేదు. సో ఏదైతే ప్రాసెసర్ ఉందో ఇది మనకి NFC సపోర్టెడే, బట్ ఒకసారికి తీసుకురాలా. చూద్దాం మనకి రెడ్మీ నోట్ 7 ప్రోలో ఏమైనా NFC సపోర్ట్ ఏమైనా ఇస్తారేమో. సో వైఫై డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ ఇచ్చారని అడుగుతున్నారు. మనకి వైఫై డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంది. నేను అది అన్బాక్సింగ్ లోనే చెప్పేశాను. ఇక 3.5mm ఆడియో జాక్ ఇవ్వలేదని అడుగుతున్నారు. యాక్చువల్గా నేను అన్బాక్సింగ్ అప్పుడు నేను మీకు చెప్పడం మర్చిపోయాను. సో ఇందులో సరికి మనకి 3.5mm ఆడియో జాక్ అయితే ఉంది. అలాగే సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. IR బ్లాస్టర్ కూడా ఉంది. మనం ఏమైనా రిమోట్ లాగా యూజ్ చేయొచ్చు టీవీకి, ఏసీకి, హోమ్ థియేటర్స్కి. సో వీటికైతే యూజ్ చేసుకోవడానికి మనకి IR బ్లాస్టర్ కూడా ఇచ్చారు. Type-C పోర్ట్తోనే వస్తుంది. సో Type-C USB అని చెప్పి అడుగుతున్నారు, మైక్రో USB అని. సో ఇది మనకి Type-C పోర్ట్తోనే వస్తుంది. సో స్పీకర్ లౌడ్ ఎలా ఉందని అడుగుతున్నారు. బాగుంది, స్పీకర్ లౌడ్ కూడా మనకి చక్కగానే ఉంది. క్వాలిటీ ఎలా ఉందని అడుగుతున్నారు. సో కాల్ క్వాలిటీ కూడా మనకి బాగానే ఉంది. ఈ స్పీకర్ కూడా బాగానే అనిపిస్తుంది. అవతల వ్యక్తికి కూడా మనకి బాగానే అయితే వెళ్తుందన్నమాట. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందా లేదా అని అడుగుతున్నారు. సో బ్యాటరీ వచ్చేసరికి మనకి ఇందులో 4000 mAh బ్యాటరీతో అయితే వస్తుందన్నమాట. సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. మనకి క్విక్ ఛార్జింగ్ 4K అయితే ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. బట్ వచ్చేసరికి వీళ్ళు ఏదైతే బాక్స్లో ఇస్తున్న ఛార్జర్ ఉందో ఇది వచ్చేసరికి మనకి 10 watts వరకు ఇస్తున్నారు. ఇది వచ్చేసరికి మనకి 18 wattsతో ఛార్జ్ చేస్తారు. మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే మీరు ఫాస్ట్ ఛార్జర్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. చూద్దాం మన ఇండియాలో వచ్చే మొబైల్కైనా మనకి ఫాస్ట్ ఛార్జర్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారేమో బాక్స్లోనే. సర్వాల్యూ అడుగుతున్నారు. సో సర్వాల్యూ వచ్చేసరికి ఇది మనకి చైనా మొబైల్. సో సర్వాల్యూ అయితే ఇక్కడ నేను *#07# కొట్టితే నాకు సర్వాల్యూ అయితే రావట్లేదు. సో వేరే సాఫ్ట్వేర్ ద్వారా కూడా ట్రై చేశారు కానీ బట్ ఒకసారి మనకి సర్వాల్యూ ఎంత అనేది ఇందులో అయితే మనకి కనబడలేదు. సో మనకి ఇక్కడ వచ్చేదానికి మాత్రం మన సర్వాల్యూ వచ్చేసరికి 1.6 బిలోనే ఉంటుంది. 1.6 అయితే దాటదనమాట. 48 మెగాపిక్సెల్ నిజంగానే ఉందా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో వాళ్ళు ఇంకా నేను చేసిన ఏదైతే 48 మెగాపిక్సెల్ కెమెరాకి సంబంధించిన వీడియో ఉందో అది చూసినట్లేరు. ఆ వీడియో లింక్ అనేది నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తున్నాను. సో అక్కడి నుంచి ఆ వీడియో చూస్తే మీకు ఇందులో నిజంగా 48 మెగాపిక్సెల్ వాడారా లేదనేది అక్కడ మీకు అర్థమైపోతుంది. ఇంకా మనకి ఈ మొబైల్ ఏదైతే రెడ్మీ నోట్ 7 ఉందో ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దీని ప్రైస్ ఎంత ఉంటుందని చెప్పి అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి మనకి ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే సరిగ్గా వాళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు. తీసుకొస్తున్నాం అని చెప్పేసి ఊరిస్తున్నారు కానీ ఎప్పుడు తీసుకొస్తారు ఎగ్జాక్ట్గా ప్రైస్ ఎంత ఉంటుంది అనేది మనకైతే రివీల్ కాలేదు. నాకున్న సమాచారం బట్టి నేను అనుకోవడం మాత్రం ఖచ్చితంగా మనకి ఏదైతే బేస్ వేరియంట్ ఉందో సో అది వచ్చేసరికి ఎంత లేదన్నా సరే 11 నుంచి 12,000 రూపాయలు పెడతారు. 3GB 32GB వేరియంట్. ఏదైతే మనకి 4GB 64GB ఉంటుందో ఇది మనకి 15,000 రూపాయలు లోపు పెట్టొచ్చు అని చెప్పి అయితే నేనైతే అనుకుంటున్నాను. సో చూద్దాం మనకి ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎప్పుడు లాంచ్ చేస్తారు, ప్రైస్ ఎంత ఉంటుంది అనేది ప్రస్తుతానికైతే ఏమీ తెలియదు. రెడ్మీ నోట్ 7 అలాగే వచ్చేసరికి మనకి సామ్సంగ్ M20 ఇవి రెండిట్లో ఏది బెస్ట్ అని అడుగుతున్నారు. మీకు ఒక విధంగా చెప్పాలంటే ఇదే బెస్ట్ అవుతుంది. ఇందులో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉంది. సో మనకి అందులో చూసుకుంటే మనకి 7904 ప్రాసెసర్ అయితే వాడారు ఎక్సినోస్. సో ఆ ప్రాసెసర్ కన్నా ఈ ప్రాసెసర్ కొంచెం బెటర్ ప్రాసెసర్ అనమాట. సో అది వచ్చేసరికి మనకి 15 watts సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బట్ వచ్చేసరికి బ్యాటరీ విషయంలో చూసుకుంటే మనకి సామ్సంగ్ M20 బెటర్గా ఉంటుంది. అది 5000 mAh బ్యాటరీ. అలాగే బ్రాండింగ్ పరంగా కూడా చూసుకున్న మనకి సర్వీస్ సెంటర్స్ పరంగా వీటి పరంగా చూసుకుంటే మనకి సామ్సంగ్ కొంచెం బెటర్గా ఉంటుంది. బట్ ఒకసారి ప్రాసెసర్ పరంగా కానీ లుక్ పరంగా కానివ్వండి సో చూసుకుంటే ఇది మనకి బెటర్గా అయితే ఉంటుంది. అలాగే నోట్ 7 వర్సెస్ మనకి రియల్మీ 2 Pro అని అడుగుతున్నారు. సో రియల్మీ 2 Pro కన్నా ఇదే బెటర్గా ఉంటుంది. ఇందులో ఒకసారి మనకి Type-C పోర్ట్ ఉంటుంది. సో అందులో ఒకసారి మనకి Type-C పోర్ట్ అయితే ఉండదు. అందులో ఒకసారి 3500 mAh బ్యాటరీ ఉంటుంది. మనకి 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. కెమెరాస్ కూడా కొంచెం బెటర్గా అయితే ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి రియల్మీ 2 Proతో కంపేర్ చేసుకుంటే ఇది మనకి బెటర్ ఫోన్ అవుతుంది అనమాట. సో ఇందులో వచ్చేసరికి మనకి ఇది ట్విలైట్ కలర్ అనమాట. సో ఇది మనకి ఇండియాలో వస్తుందా లేదని చెప్పి అడుగుతున్నారు. సో మైక్ బి మనకి అంత సమాచారం అయితే లేదు. ఇందులో వచ్చేసరికి మొత్తం 3 కలర్స్ వాళ్ళు లాంచ్ చేసింది. బ్లూ, బ్లాక్ అలాగే ట్విలైట్ అనమాట. సో ఇది వచ్చేసరికి ట్విలైట్ రెడ్. ఈ కలర్ మన ఇండియాలోకి తీసుకొస్తారా లేదా అనేది మాత్రం మనకి ఎటువంటి సమాచారం అయితే లేదు. సో ఈ వీడియో ద్వారా మీరు రెడ్మీ నోట్ 7 దీని మీద మీకున్న కొన్ని అనుమానాలని నేను తీర్చానని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మా ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.